మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారండి. మరి ప్రతి దినము మనం ఒక్కొక్క వాక్యాన్ని అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ వాక్యాన్ని విని మరి ఆ వాక్యానుసారంగా మీరందరూ కూడా జీవించాలని మేము కోరుతున్నాము. అలాగే ఆ వాక్యాన్ని మీరు కనుక షేర్ చేసినట్లయితే తద్వారా మిగతా వాళ్ళు కూడా ఆ వాక్యాన్ని విని ఇంకా దేవునిలో విశ్వాసంలో ముందుకు కొనసాగుతారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ ఆన్లైన్ ద్వారా మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను వీక్షిస్తున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము మరి ప్రతి దినము లేచిన వెంటనే మరి ఉదయకాలమున దేవుని వెతుకుట మనకి ఎంతో మంచిది కదండి. దేవుని వెతకాలి, దేవుని వాక్యాన్ని మనము వెతకాలి, దేవుని మాటలను మనము వెతకాలండి. కాబట్టి మరి ఈ దినము దేవుడు ఏ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడో ఒకసారి ధ్యానం చేసుకుందామా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము కదండి. దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను కదండి ప్రియులరా. మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నిజంగా మరి దేవుడు ఎంత గొప్ప వాక్యాన్ని మనకి ఈ ఉదయకాలంలో మనకు అనుగ్రహిస్తున్నాడో చూడండి ఒక్కసారి. దేవునికి సమస్తము సాధ్యమంట, అసాధ్యమంటూ ఏది లేదు కదండి. మరి ఆయన భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, అన్నిటినీ కలుగుగాక అనగానే అవన్నీ కూడా కలిగినాయి కదండి ప్రియులారా. మరి ఆయనకి సమస్తమును సాధ్యమే అంటే ఈ సృష్టి అంతా ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కదండి. మరి గాలిని అణచివేసిన దేవుడు సముద్రాన్ని మరి నిమ్మలంగా ఉండమని చెప్తే మరి సముద్రము నిమ్మలంగా ఉన్నది కదండి. మరి గాలిని గద్దించిన దేవుడు, సముద్రాన్ని ఆపివేసిన దేవుడు, మరి ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు కదండి ప్రియులారా. మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. మరి దానియేలు గారి సింహం బోన్లో వేసినప్పుడు సింహాలు ఆయన మాట విన్నాయి కదండి. సింహాలు ఆయన మాట విన్నాయి. మరి ప్రతి ఒక్కటి జంతువులు కానివ్వండి, ఈ సృష్టి సూర్యుడు కానివ్వండి, మరి చంద్రుడు కానివ్వండి, మరి ఈ సృష్టి మొత్తం కూడా సర్వము మొత్తం కూడా సృజించింది ఆయనే కాబట్టి ఆయనకి సమస్త అధికారం అనేది ఉంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మనం అనుకుంటూ ఉంటాము, మరి మనము ఏమనుకుంటామంటే మా బలమే గొప్పది అనేక మంది అనుకుంటూ ఉంటారు కదండి. మరి ఏమనుకుంటారంటే నేను నా బలం ద్వారానే నేను కష్టపడి సంపాదించి ఈ ఉద్యోగాన్ని తెచ్చుకున్నాను, నా కష్టార్జితం ద్వారానే నా ఫ్యామిలీ అంతా కూడా పోషించబడుతుంది కదండి. మరి అనేకులు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదండి. మరి అనేకులు ఈ విధంగా అనుకోవటము ఇది చాలా పొరపాటు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఈ విధంగా అనేది ఉంటున్నాము. దేవుడు మనతోనే ఉన్నాడు కదండి. మనం చేసే ప్రతి కార్యంలో ఆయన మనతోనే ఉన్నాడు. ప్రతి పనిలో మనం చేసే ప్రతి పనిలో ఆయన మనతోనే ఉంటున్నాడు కాబట్టి మనం ఈ విధంగా ఉంటున్నాము కదండి. మనము బలహీనము, మనము ఏమి చేయలేని వాళ్ళము. వితౌట్ గాడ్ మనం ఏమి చేయలేము. దేవుడు లేకుండా మనం ఏదైనా సాధించాలంటే అసలు అది ఏది కూడా మనకి సాధించలేము. మన వల్ల కాదు, మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు కదండి. మనముగా ఏమీ చేయలేమంట. దేవుడు అంటున్నాడు ఒక మాట, మరి నాలో మీరు నిలిచి ఉంటేనే ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు కదండి. నాకు వేరుగా ఉండి దేవుడు మరి మనము ఏమీ చేయలేము. దేవునికి వేరుగా ఉండి వ్యతిరేకంగా ఉండి దేవుని మార్గంలో నడవకుండా దేవుని మాట వినకుండా మనం కనుక చేస్తే మనకు అన్నీ కూడా కీడు నష్టం అనేది వస్తూ ఉంటుంది. దేంట్లో కూడా మనకి జయం అనేది రాదు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకొని వెళ్తామో, దేవుని మార్గంలో వెళ్తామో అప్పుడేనంట
దేవుడి కార్యాలు మన పట్ల జరుగుతాయి. అసాధ్యమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు కదండి. మరి లాజరు గారు చనిపోయి 4 దినములైంది. ఒకసారి అది చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము చదివినట్లయితే కనుక, అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల మహిమను చూతువు కదండి. చనిపోయి 4 దినములైంది. అక్కడ అసాధ్యము, ఇంకా సాధ్యం కాదు. ఆ వ్యక్తి మళ్ళా బ్రతకటము ఇక ఎవరి వల్ల సాధ్యం కాదు కదండి. కొన్ని రోగాలు వస్తున్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి ఆ రోగాలు అనేది ఉంటున్నాయి. మరి అది డాక్టర్స్ ఏమీ చేయలేరు ఇంకా. అంటే అదేంటిది? అసాధ్యమైన కార్యము కదండి. ఎవరు దాన్ని రోగాన్ని నయం చేయలేరు. మరి అలాగే ఇక్కడ లాజర్ని కూడా అతను చనిపోయి ఇప్పటికే 4 దినములు అయిపోయింది అని అంటున్నాడు. అక్కడ కార్యము జరిగించడానికి దేవుడు అక్కడ లేటుగా వచ్చాడు, ఆలస్యము చేశాడు కదండి. మనకి అవన్నీ, మనకు ఆ సమస్యలన్నీ కూడా పెద్దవిగా కనిపిస్తాయి. మనం అనుకుంటూ ఉంటాము, ఈ బిజినెస్లో నేను పైకి రాలేనేమో, ఈ బిజినెస్లో నా వల్ల కాదు, ఎందుకు నువ్వు ఒక్కడవే ఉన్నావు, నేను ఏమి సాధించలేను, నేను ఏమి చేయలేను అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకూడదు. నీతో పాటు దేవుడు ఉన్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీతో పాటు నీ దేవుడైన యెహోవా నిన్ను సృజించిన వ్యక్తి, ఆయన దేవుడు నీతోనే ఉంటున్నాడు, నీ పక్షాన కార్యాలు జరిగించడానికి ఉంటున్నాడని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడు కూడా నీవు ఒంటరి వాడివి, నేను ఒక్కడినే కదా. దావీదు మరి అంత చిన్నవాడైనప్పటికీ కూడా గొలియాతును జయించడానికి వెళ్ళేటప్పుడు అతడు అందరికీ కనిపించేది మాత్రం అతను ఒక్కడులాగే వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ దావీదుకు మాత్రం దేవుడు కాపుదలగా ఉన్నాడు. ఆయన మన పక్కనే ఉంటాడు, మన కుడి పక్కన ఉంటాడు, మన ఎడం పక్కన ఉంటాడు, మన ముందర ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కేవలం ఆయన మనకి కనిపించడు మాత్రమే, కానీ ఆయన ఆత్మరూపిగా అన్ని చోట్ల ఆయన తిరుగుతూనే ఉంటాడు, ఆయన సంచరిస్తూనే ఉంటాడు కదండి. మరి అప్పుడు దావీదు భయపడకుండా ముందుకు అడుగు వేశాడు కదండి ప్రియులారా. మరి అక్కడ సాధ్యం కానిది అంటే అక్కడ ఆ గొలియాతుని ఎవరు ఎదిరించలేకపోతున్నారు. అక్కడ అసాధ్యం ఇంకా కదండి. అక్కడ అసాధ్యం, ఇంక ఎవరు కూడా ఆయన్ని మరి జయించలేకపోతున్నారు, ఎవరు కూడా ఆయన యుద్ధం చేయలేకపోతున్నారు. దేవుడు అక్కడ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేశాడు కదండి. ఆయనకి సమస్తమును సాధ్యమే కదండి. మరి 12 ఏళ్ల నుంచి మరి రక్తస్రావం కలిగిన స్త్రీ బాధపడుతుంది కదా. ఆమె అనేక హాస్పిటల్స్కి తిరిగింది, ఆమె అనేక మందులు వాడింది. అప్పట్లో ఉన్న చిన్న ఏదో ఉంటాయి కదండి, చిన్న వైద్యాలు చేసేవాళ్ళు కానీ అలాంటివి, అలా ఎన్నో తిరిగింది. ఎన్నో మార్లు ఆమె తిరిగి ఆమె వల్ల విసిగిపోయి ఉండింది కదండి. అదే ఆమె అనుకుంటా ఉంటుంది, నేను ఇంక ఇదే రోగంలోనే నేను ఉండి చనిపోవాలి కదండి. ఆమె మరలా ఎవరితో అంతగా మాట్లాడుతూ మళ్ళీ ఆమె దగ్గరికి ఎవరు కూడా రారు. మరి అక్కడ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యము చేశాడు కదండి ప్రియులారా. మరి ఎన్ని గొప్ప కార్యాలు మనం అనుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకేంటంటే మనకి ఇంకా అది చేతికి రాదు, మన చేజారిపోయింది. కొన్ని సందర్భాల్లో మరి ఏదైనా మరి స్థలం విషయం కానీ, పొలం విషయం కానీ, ఇంక ఏ విషయమైనా కానీ, అప్పుల విషయం కానీ, ఇంకా మన చేజారిపోయింది అనుకుంటాం మనమైతే కదండి. మన చేతిలో ఏది లేదనుకుంటాం, కానీ దేవాది దేవుడు ఆఖరి నిమిషంలో ఆయన కార్యము చేస్తాడు. ఇంకా మనం అనుకుంటాం ఇక దాన్ని వదిలేసుకోవటమే, ఆ పొలము మనకి రాదు, ఇక అయిపోయింది దాని సంగతి అని మనం ఎప్పుడైతే ఇక అయిపోయింది, అన్నీ అయిపోయింది అనుకుంటూ ఉంటామో ఆ టైంలో దేవుడు ఆఖరి నిమిషంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం ఇంకా అది మనకి రాలేంది, ఇంకా అది అసాధ్యము. మనిషికి అది అసాధ్యమే, కానీ దేవునికి అది సాధ్యము కదండి. మరి దేవుడు చూడండి, దేవునికి సమస్తమును సాధ్యమే కదండి. మరి ఒక మాట ఉంది,
మరి ఒక వచనం ఉందండి. మరి అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆవగించేంత విశ్వాసం ఉంటేనంట కొండని నువ్వు పక్కకు జరుగు, అది పక్కకు వెళ్తాం కదండి. ఆ మాట ఒక చోట ఉందండి, నేను చదివాను ఆ మాట. మరి ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా కదండి ప్రియులరా, ఎంత గొప్ప విషయమో చూడండి. మరి ఈ అంత్య దినాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం? మనం అనుకుంటూ ఉంటాము, ఇంకా మనం దేవుణ్ణి పట్టించుకోము, ముందర మనం దేవునికి ముఖ్యమైన చోటు ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ అనేది దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడు కదా దేవుడు కార్యాలు అనేది జరిగించేది. నువ్వు దేవుడికి మొదటిగా స్థానం, మొదటిగా ప్రయారిటీ అనేది ముఖ్యం, ప్రాముఖ్యత ఇవ్వకుండా నువ్వు మరి మనుషులకి ఇస్తే దేవుడు అక్కడ ఎట్లా కార్యం అనేది జరిగిస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచించండి ప్రియులరా, మనం ప్రతి దానికి నేను ఒక్కడినే ప్రయాసపడుతున్నాను కదండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒక్కడినే కష్టపడుతున్నాను, నేను ఒక్కడినే ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక్కడినే సంపాదిస్తున్నాను, నేను ఒక్కడినే బలవంతుడు, నేను ఒక్కడినే తెలివైన వాడిని. కాదు కదండి, అవన్నీ రాంగ్. మనకు ఆ తెలివిని ఇచ్చేది, ఆ బలాన్ని ఇచ్చేది, ఆలోచనలు ఇచ్చేది, ఏ టైంకి ఎవరితోటి ఏం మాట్లాడాలనేది చెప్పేది, నువ్వు ఈ విధంగా నడువు అని చెప్పేది మొత్తము దేవుడే. ఆ ఆలోచనలు ఇచ్చేదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు. మనకే అటువంటి ఆలోచనలు లేకపోతే మనం వెళ్ళగలుగుతామా? ఇప్పుడు ఈ ఊపిరి, ఈ శ్వాస, మనం తీసుకుంటున్న శ్వాస దేవుడు ఇచ్చింది. అది కనుక దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు అనుకోండి, మనము ఏమి చేయలేము ఇంకా కదండి, మనము ఏమీ చేయలేము. కాబట్టి ఈ శ్వాస దేవుడు మనకిచ్చాడు. మనం ఎంత గొప్ప వాళ్ళము అని మనకిచ్చాడండి. నిజంగా మనిషిని, మానవుని ఈ విధంగా దేవుడు ఎంత గొప్పగా సృజించాడు, తయారు చేశాడు, ఎంత గొప్పగా తయారు చేశాడు. మనకు ఉండే బాడీలో ఒక్కొక్క పార్ట్ ఎంత విలువైనది, కొన్ని కోట్లు విలువైనవి మనకు ఉండే ఒక్కొక్క పార్ట్ అండి. కిడ్నీ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, బ్రెయిన్ కానీ, ఎంత విలువైన మరి బాడీ పార్ట్స్ని మనకి దేవుడు అమర్చాడు, ఫిక్స్ చేశాడు. నిజంగా మరి ఆయనే లేకపోతే మనం ఎవ్వరము లేవు. మనం ఎప్పుడైనా అనుకోవాలి, నేను ఒక్కడనే ఈ విధంగా చేశాను, నేను ఒక్కడనే ఈ కార్యాలు చేశానని చెప్పకూడదు. మరి ప్రతి విషయంలో దేవుడు మనకి కార్యాలు చేస్తున్నాడు. ప్రతి విషయము ముందు దేవుడు మనతోనే ఉంటున్నాడు. ఈ కార్యము మరి మనకి ఈ ఆలోచన వచ్చిందంటే మనం ఏ పాటి వాళ్ళము? మనకు ఒక మంచి ఉపాయము, మంచి ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. అంతేకాని నేనేదో గొప్పదాన్ని కదండి, నేనేదో మరి శక్తిమంతురాలని, బాగా బలవంతురాలని ఆలోచిస్తాను, బాగా జ్ఞానము గలదాన్ని, తెలివైన స్త్రీని అని అనుకోవటానికి వీల్లేదు. ఇవన్నీ ఇచ్చింది సమస్తమును దేవుడే మనకి అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. ఆఖరి నిమిషంలో కూడా ఆయన కార్యాలు జరిగించేవాడు. అది నీకు రావాలి అని ఉంటే, ఆ కార్యము మరి ఆ మేలు నీ కనుక రావాలని ఉంటే తప్పకుండా ఆఖరి నిమిషంలో అయినా నీ యొద్దకి వస్తుంది, నీకే అది దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాని అది మనకి అది అనుకూలంగా లేదనుకోండి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా మనకు అది దేవుడు ఇవ్వడు. ఎందుకు అంటే మన భవిష్యత్తు దేవుడికి తెలుసు, మనకి తెలియకపోవచ్చు. మనకి తెలియదు మన భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి ఏది ఏ సమయాన ఏ సందర్భంలో ఇవ్వాలనేది దేవుడికి తెలుసు. కాబట్టి అప్పుడే ఆ కార్యాలు అనేది దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రియులరా, దేవునికి సమస్తమును సాధ్యమే. ఆ సాధ్యం అంటూ ఏది లేదు. మరి యోనా మరి ఆ చేప కడుపులో ఉన్నప్పుడు చేపకు ఆజ్ఞాపించింది దేవుడే కదండి. జంతువులు అన్నీ కూడా ఆయనకి లోబడి ఉంటున్నాయి, ఆయన చెప్పిన మాట వింటున్నాయి కదండి. మరి ఆయన సృష్టికర్త,
సర్వాన్ని సృజించిన వ్యక్తి కాబట్టి ఆయనకు అవన్నీ కూడా లోబడి ఆయన మాట వింటున్నాయి. ఆయన ఏది చెప్తే సింహపు బోన్లో మరి దానియేలు గారిని వేసినప్పుడు సింహపు నోళ్ళను ఆయన ఊహించిన దేవుడు కదండి. మరి అవి ఎంతో ఆకలిగా ఉన్నాయంట. అట్లా ఏది వేసినా అది ఏది వేస్తే మనిషిని కానీ లేకపోతే ఒక మరి ఏమంటారు డీర్ కానీ జింకని కానీ ఏది వేసినా సరే అది వెంటనే తినేస్తాయంట. అంత ఆకలి మీద ఉన్నవి. మరి దానియేలు గారిని మరి వాళ్ళ బోన్లో పడవేసినప్పుడు మరి దేవుడు వాటిని ఆజ్ఞాపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా కుమారుడు కదండి, ఈయనని మీరు ఏమి చేయటానికి వీల్లేదని ఆజ్ఞాపించినప్పుడు మరి అక్కడ మరి వాళ్ళ అవంట వాటి నోళ్ళు మూసుకొని ఉన్నాయంట. నిజంగా మరి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాల్ని మరి దేవుడు ఆపివేయగల శక్తి దేవుడికి ఉంది. కాబట్టి అందుకే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదండి కదండి ప్రియులారా. ఈయన లివింగ్ గాడ్ అంటే ఏంటి? ఈయన జీవిస్తున్నాడు, జీవించుచున్న వ్యక్తి, ఆయనకి జీవము ఉంది కదండి, ఆయనకి జీవము ఉంది, ఆయన నివసిస్తున్న వ్యక్తి, ఆయన మనతోనే ఉంటున్న వ్యక్తి కదండి, ఆయన మనతోనే ఉంటున్న వ్యక్తి, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ప్రియులారా ఆయన మనము ఫాలో అవ్వాలి, ఆయన మనము స్తోత్రాలు స్థుతులు మనము చెల్లించాలి. మరి దేవుడు ఏమంటాడంటే దేవునికి సమస్తమును సాధ్యము, అసాధ్యం అంటూ ఏది లేదంట. నీవు ఒకవేళ ఏ కార్యం గురించి అయినా కూడా దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, అదే ప్రభువా ఇది నాకైతే అసాధ్యము కానీ నీకైతే సాధ్యము అనే ప్రార్థన చేయాలి. మనం ఏ విషయంలో అయినా కూడా సరే మనం ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభువా నీకైతే ఇది అసాధ్యము, నీకైతే ఇది సాధ్యము ప్రభువా, నా దృష్టిలో అయితే ఇది అసాధ్యము అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు వంట అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 పరిశుద్ధుడా 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 ప్రేమ కృపా నమ్మకం గల మా తండ్రి, మహోన్నతుడ దేవానాయన దేవా తండ్రి ఈ దినము దేవునికి సమస్తము సాధ్యమే నాయన, నీకు అసాధ్యం అంటూ ఏది ఉండదయా దేవా. నువ్వు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని దేవా తండ్రి. ఈ వాక్యాన్ని బిడ్డలందరి చేత పట్టుకొని దేవా మరి నీకు ప్రార్థించే వ్యక్తులుగా చేయమని అడుగుతున్నాము. మరి ఎక్కువగా నాయన నీ ప్రార్థనలో నీ వాక్యంలో నాయన సమయాన్ని కేటాయించే బిడ్డలుగా చేయమని అడుగుతున్నాము. వాళ్ళ రాకపోకలేదు నీవు తోడే ఉండమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.